యంగ్ రెబల్ స్టార్ హీరోగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. మూవీలో ముఖ్యంగా హైలైట్స్ గురించి మాట్లాడుకుంటే అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ అదరగొట్టారు. అలాగే సెకండ్ హాఫ్ లో వచ్చే యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. మూవీ ఫైనల్ 20 మినిట్స్ ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇంకా విజువల్ ఎఫెక్ట్స్ విషయానికి వస్తే ఐ ఫీస్ట్ అని చెప్పొచ్చు. మూవీలో ఇప్పుడు డ్రాబ్యాక్స్ చూసుకుందాం. మూవీ ఫస్ట్ హాఫ్ అంత గ్రిప్పింగ్ గా ఉండదు. మూవీలో కనిపించే కొన్ని క్యారెక్టర్స్ డెవలప్మెంట్ కూడా అంత ప్రాపర్ గా ఉండదు. ఇంకా మూవీలో కొన్ని కీలకమైన విషయాల ప్రెజెంటేషన్ అంత క్లియర్ గా ఉండదు, కాంప్లెక్స్ గా ఉంటుంది. ఇక మూవీ విషయానికి వస్తే కమల్ హాసన్ గారు పవర్ఫుల్ రోల్ లో కనిపిస్తారు. మూవీలో మహాభారతం, సైన్స్ ఫిక్షన్, టైం ట్రావెల్ లాంటి విషయాల్ని డైరెక్టర్ నాగ్ అశ్విన్ అద్భుతమైన విజువల్ తో ప్రేక్షకుల ముందుంచారు. అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. అద్భుతమైన విఎఫ్ఎక్స్ వల్ల మీరు మరో ప్రపంచంలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా యాక్షన్ సీన్లు, క్లైమాక్స్ అయితే అదిరిపోయాయి. ఈ యాక్షన్ డ్రామాకు కొంచెం ఎమోషన్ యాడ్ చేస్తే మూవీ మరో స్థాయికి చేరేది. ప్రభాస్ నిడివి ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుండేది అనిపించింది. మన పురాణాల్లో పాత్రలు తీసుకొని దానికి ఫిక్షన్ జోడించి సినిమాటిక్ గా ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ తెరకెక్కించారు. సినిమాలో ఒక్కో పాత్రను రివీల్ చేసుకుంటూ ఫస్ట్ హాఫ్ సాగింది. కొత్త తరహాలో పురాణ కథ మంచి థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ సినిమా అదిరిపోయింది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ గూస్ బంప్స్ తెప్పించాయి. ఇక మహానటి సినిమాతో క్లాసిక్ హిట్ అందుకున్న నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబోలో మూవీ అంటే అంచనాలు రెట్టింపయ్యాయి. దానికి తోడు టీజర్, ట్రైలర్స్, ప్రమోషన్స్ తో తాను కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నట్టు ముందే హింట్ ఇచ్చాడు నాగ్ అశ్విన్. విష్ణుమూర్తి 10వ అవతారంగా భావించే కల్కి అవతారాన్ని ఈ సినిమాలో చూపించారు నాగ్ అశ్విన్. దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో హై టెక్నికల్ వాల్యూస్ తో భారీ తారాగణంతో ఈ చిత్రాన్ని 4.5 ఏళ్లు రూపొందించి నేడు థియేటర్స్ లో విడుదల చేశారు. ఇక మూవీ ఇప్పటికే యుఎస్ తో పాటు అనేక చోట్ల ప్రీ రిలీజ్ షోలు ప్రదర్శితం కావడంతో అభిమానులు తన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ వరల్డ్ క్లాస్ గా ఉంది, హాలీవుడ్ లెవెల్లో ఉంది. థియేటర్స్ లో తప్పక చూడాల్సిన సినిమా ఇది. కథ కాస్త సాగదీతగా ఉంది. ఇంటర్వెల్ సీన్ అయితే అదిరిపోయింది. ప్రతి 10 నిమిషాలకు కొత్త క్యారెక్టర్ సర్ప్రైజ్ చేస్తుంది. సెకండ్ హాఫ్ లో కథ పుంజుకుంది. నాన్ కల్కి రికార్డ్స్ పక్కా. నార్త్ వాళ్ళకైతే ఫస్ట్ హాఫ్ చాలు, సెకండ్ హాఫ్ బోనస్. అర్జునుడి పాత్రలో విజయ్ దేవరకొండ సర్ప్రైజ్ చేశాడని కొంతమంది అంటుంటే అతను ఆ పాత్రకు షూట్ కాలేదని మరికొందరు అభిప్రాయపడ్డారు. ప్రభాస్ ఎంట్రీ సీన్ అయితే ఫ్యాన్స్ కి పూనకాలే. ఇది గర్వించదగ్గ సినిమా. ప్రభాస్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేయొచ్చని అంటున్నారు. అయితే ప్రభాస్ వాయిస్ తో పాటు డబ్బింగ్ కాస్త ఇబ్బందికరంగా ఉందని అంటున్నారు. కొన్ని చోట్ల డైలాగ్స్ అర్థం కావట్లేదని అంటున్నారు. రే భైరవ అంటే ఈసారి 10 ఏళ్లంటూ దర్శకధీరుడు రాజమౌళి ఎంట్రీ అయితే సర్ప్రైజ్ గా ఉంటుందని అంటున్నారు. అమితాబ్, కమల్ హాసన్లు సినిమాలో చాలా కీలకం. అద్భుతంగా చేశారు. చాలా సర్ప్రైజులు ఉన్నాయి. అశ్వత్థామ, శ్రీకృష్ణుడు ఎదురుపడే సీన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. కీలక మలుపులతో ఫస్ట్ హాఫ్ ని రన్ చేశారు. విఎఫ్ఎక్స్ అయితే హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి. ప్రభాస్ క్యారెక్టరైజేషన్ అదిరిపోయింది. కామెడీ టైమింగ్ తో ప్రభాస్ ఆగట్టుకున్నాడు. దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, రాజమౌళి, ఆర్జీవీలు కీలక పాత్రలో కనిపించి సర్ప్రైజ్ చేశారు. కల్కి బ్లాక్ బస్టర్. నాన్ కల్కి రికార్డ్స్ కావాలంటూ కల్కికి పాజిటివ్ రిపోర్ట్స్ ఇస్తున్నారు ఆడియన్స్. విజువల్ వండర్ అనిపించే దృశ్యాలు కల్కిలో చాలానే ఉన్నాయి. మహాభారతంలో కీలక ఘట్టాల్లో కళ్ళకు కట్టినట్టే ఉన్నాయని అంటున్నారు. ఈ సినిమాలో జాతిరత్నాల దర్శకుడు కూడా కనిపించడం విశేషం. ఇక ఆర్జీవీ, ప్రభాస్ కాంబో సీన్ అయితే భలే ఫన్నీగా ఉంది. మొత్తానికి చాలా వరకు కల్కికి పాజిటివ్ రిపోర్ట్ వస్తుంది. సినిమా అద్భుతంగా ఉంది. ఈ టాక్ కొనసాగితే బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కి ఆ రేంజ్ హిట్ పడ్డట్టే. మరోసారి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ దేశాలు చెప్పుకునేట్టు కల్కి సినిమా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.